చెప్పండి, మనమందరము దేవాది దేవుని యొక్క రూపంలో పోలికల్లో చేయబడ్డాము. ప్రైజ్ ది లార్డ్. పక్కన చూడండి, ఇలా చెప్పండి. నేను చూసినప్పుడు యేసు రోజు చూసినప్పుడు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుని జీవం నీలో కూడా ఉందని చెప్పండి. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, నువ్వు ఐశ్వర్యంతో ఉన్నావు, నువ్వు సమాధానంతో ఉన్నావు, నువ్వు రాజుగా ఉన్నావు, నువ్వు యాజకుడుగా ఉన్నావు. నేను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మన ప్రభు వారు ఆదామును అవ్వమును సృష్టించి వారిని ఏదైనా వనంలో పెట్టి చెప్పిన విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న వృక్షముల యొక్క అన్ని ఫలములను తినవచ్చు, కానీ మంచి చెడులను విభజించే వచ్చేట ఫలము తినకూడదని చెప్పిన తర్వాత సాతాను సర్పములాగా అవ్వమ్మ దగ్గరకు వచ్చి అవ్వమ్మతో మాట్లాడుతున్నమాట. ప్రభువుడు నిజంగా ఈ ఫలం తినొద్దన్నాడా? తింటే ఏమవుతుంది తెలుసా అని అవ్వమ్మను మోసం చేసి ఆ యొక్క ఫలము ఎవరు తినిపించేశాడు? అవ్వమ్మతో తినిపించేశాడు. అవ్వమ్మ గారు ఏం చేశారు? మేడం గారు వెళ్ళి హస్బెండ్ దగ్గరికి వెళ్ళి తనలో పంచుకున్నప్పుడు కూడా ఆదాం ఏం చేశాడు? ఆదాం మోసం ఇవ్వబడలేదు, ఆదాం అవిధేయత చూపించాడు. ఓకే, సో ఎంతమంది నమ్ముతున్నారు మన ప్రభువారు ప్రేమ స్వరూపి అని? We all know that God is love. కృపాసత్య సంపూర్ణ అనేసి. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు ఆదాము అవ్వను సృష్టించి తన ప్రేమతో ఉన్న సమయమున అన్ని తినొచ్చు, ఈ యొక్క చెడు యొక్క ఫలము తినొద్దు అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. చెప్పండి, ఒక ఆజ్ఞ చెప్పండి. సో ఈ ఆజ్ఞను వీళ్ళు ఏం చేశారంటే తిరస్కరించి వెళ్ళి ఎప్పుడైతే తినకూడదు అనే చెట్టు యొక్క ఫలం తిన్నప్పుడు వీరు ఏమైపోయారంటే ఆత్మీయంగా చనిపోయారు. ఎలా చనిపోయారు? ఆత్మీయంగా చనిపోయినప్పుడు ఏమైంది మీకు అందరూ తెలుసు? వీరు వాట్ హ్యాస్ హ్యాపెండ్ వెన్ దే హాడ్ డైడ్ స్పిరిచువల్లీ. ఓకే, ఇంకా ఏమైంది చెప్పండి. మీ తాతలే కదా అక్కడ. ఓకే, మోర్. ఓకే, మనం ఒకసారి 15 చదువుకుందామండి. 15 వచనం నుండి 17 వచనం వరకు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేదపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. నెక్స్ట్, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు తినవచ్చు. అంటే దీని ఈ తిన్న పర్మిషన్ అవసరం లేదు, ఏది తినొచ్చని చెప్పారు. కంటిన్యూ. అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నువ్వు వాటిని తిన్న దినమున నిశ్చయంగా చచ్చుదామని నన్ను ఆజ్ఞాపించాను. ప్రైజ్ ది లార్డ్. సరే, వీళ్ళు ఏం చేసి తిన్నారు కదా, తిన్న తర్వాత ఏమైందో మనం ఇంకా కంటిన్యూ చూద్దాం. ఒకసారి 3వ అధ్యాయం చూద్దామండి. 3వ అధ్యాయము 15 వచనం చూసుకుందాము. కంటిన్యూ, ప్లీజ్ కంటిన్యూ. మరియు నీకును స్త్రీకిని నో, లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్. అందరూ చదువు. 3వ అధ్యాయం చదువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. 16. వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. చూడండి, దేవుడు ఎప్పుడైతే సృష్టించాడో వీళ్ళ ఆదామేమి అవ్వ మీద పరిపాలన చేయాలని దేవుడు ఏమి పెట్టుకోలేదు ఒక ప్రణాళిక. కానీ వీరు ఎప్పుడైతే అవిధేయత చూపించారో అప్పుడు ఏమైపోయిందంటే ఆదాము అవ్వమ్మ గారికి ఒక హెడ్ లాగా అయిపోయి తన కింద ఒక హెల్పర్ లాగా అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. సో బేసికల్గా దేవుడు ఎప్పుడైతే ఆదాము సృష్టించాడో దేవుడు ఆదాముకు ఒక ప్రణాళిక ఇచ్చి ఆ యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి దేవుడు ఆదాముకి ఎవరికి సహాయంగా పెట్టాడు? అవ్వను సహాయంగా పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. సో మ్యారేజ్ ఈస్ ఫుల్ఫిల్లింగ్ గాడ్స్ పర్పస్ టుగెదర్. ప్రైజ్ ది లార్డ్. పక్కన ఒకసారి మీ హస్బెండ్ పిలిచి చెప్పండి, ఎవరిని మనం ఇక్కడ ఉన్నది పోరాటం కదా చెప్పండి. మనం పోరాటం కదా చెప్పండి. We are not here to fight each other. Hello, you all here as husband and wives? We are not here to fight each other, but we are here to fight together. Praise the Lord. So ఎప్పుడు మీ ఇంట్లో గొడవతో చెప్పండి, ఏమండి మేడం మనం కొట్టుకోకూడదమ్మా, మన ఇద్దరి మీద కొట్టాలని చెప్పండి. Praise the Lord. Hallelujah. Okay, let's continue. So, get started.
ఆయన అందరూ ఆదాముతో ఎవరున్నారు చదవడమ్మా? ఆయన ఆదాముతో ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట నీవు నీ భార్య మాట విని తినవద్దని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి కనుక నీ నిమిత్తము శపింపబడి ఉన్నది. ప్రయాసముతోను నీవు బ్రతుకు దినములనియు దాని పంట తిందువు. అది ముళ్ళ తుప్పలను గచ్చపొదలను నీకు మొలుచును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు. ఏలనగా నేల నుండి నీవు తీయబడితివి, నువ్వు మన్నే కనుక తిరిగి మన్నే కూడా చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. ఒక నిమిషం కంటిన్యూ చేద్దాము. ఇవి ఎవరు అనుభవిస్తున్నవి? మనుషులు. దేవుడు ఏ పని అయితే చేయకూడదు అని చెప్పారో ఆ పని చేసినప్పుడు వీరు దాని గుండా వెళ్తున్న శిక్ష లేదా శాపం అని చెప్పొచ్చా? మరి ఇప్పుడు మనం అందరం శాపంలో విడిపింపబడ్డామా? మన నూతన సృష్టిగా మార్చబడ్డామా? అంటే ఇప్పుడు ఆదాము అవ్వ మన పితరులు వెళ్ళినాక స్థాయిలో మనం వెళ్ళకూడదు అని ఎంతమంది తెలుసా అండి? హలో, అంటే నువ్వు కష్టార్జితము కష్టపడి చెమటూడ్చి పని చేస్తున్నావు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ఇన్ యువర్ సిస్టమ్. ఎవరు అర్థమవుతుందా? అంటే పాస్టర్ గారు కష్టపడకూడదు అని చెప్తలేదు. మనం కష్టం దేనికోసం పడాలి తెలుసా? దేవుని రాజ్యం కోసం కష్టపడాలి. అంతేగాని ఏదో తినాలో ఏదో వేసుకోవాలో ఎక్కడ వండాలో అని కష్టపడితే మనకు ఇంకా లోకంలో ఉన్న వారికి పెద్ద తేడా తెలియదండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి అర్థమవుతుంది నా మాటలు? ఓకే, లెట్స్ కంటిన్యూ. 20 వచనం అందరూ చదువుతాం. 24 వరకు చదువుతున్నాం మనము. ఓకే, లెట్స్ గో. ఆదాము తన భార్యను హవ్వ అని పేరు పెట్టాడు. ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. ఆదామునకును భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారిని తొడిగెను. నెక్స్ట్, అప్పుడు దేవుడు యెహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒక వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించును అని దేవుడు యెహోవా అతడు ఏ నెల నుండి తీయబడెనో అది సిద్ధపరచుటకును ఏ తోట నుండి అతని పంపివేసెను. పంపివేసిందని చెప్పండి. 24 వచనం. అప్పుడు ఆయన ఆదామును ఏంటంట వెళ్ళగొట్టని చెప్పండి. ఎవరు వెళ్ళగొడతామండి? ఎవరైతే నీ యొక్క ప్రేమను వెరగొడతారో, ఇప్పుడు ఎంతమంది ప్రభువుని ప్రేమిస్తున్నారు? ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభువుని ప్రేమించేటప్పుడు? We don't expect anything from the Lord when we love Him. No, we expect when we love Him. సరే, మనం ఎందుకు ప్రేమిస్తున్నాము? ఎస్, వాక్యం చెప్తుంది మొదట ఆయన మనం ప్రేమించాడు కనుక మనం ప్రేమిస్తున్నాము. ఒకవేళ ఆయన ప్రేమించకపోతే do you still go and love the Lord because hello? ఓకే, సరే. మరి ఆ ప్రేమ పూర్ణుడైన దేవుడు ఆదామును సృష్టించి అన్ని తినొచ్చు, ఈ యొక్క చెట్టు యొక్క ఫలము తింటే మీరు చనిపోతారని చెప్పిన తర్వాత అకస్మాత్తుగా ప్రేమ అయిన దేవుడు ఏ దేవుడుగా మారిపోయాడంటే ఒక న్యాయాధిపతిగా మారిపోయి వారిని ఏదేను వనం నుండి వెళ్ళగొట్టేను. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమను మనం వెరగొడతామో దేవుడు ఏం చేస్తాడు సార్? తరిమేస్తాడు. చెప్పండి, తరిమేస్తాడని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నిన్న నేను నిరంతరం దేవుడు ఒక రీతిగా ఉన్నాడా? హల్లెలూయా. మరి ఆది కాలంలో ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలా ఉన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. సరే, మీకు అర్థమవుతుంది నేను ఏ విషయం గురించి చెప్తానో. ఇప్పుడు ప్రభువారు ఆదామును సృష్టించిన తర్వాత వారి వెనకాల వచ్చే సంతానం ఎవరండి? కయ్యను, హేబెల్ కదా. సో కయ్యను ఎవరు? ప్రొఫెషన్ ఏంటిది? ఓకే, వ్యవసాయకుడు. ఓకేనా. హేబెల్ ఎవరు? సరే, వాక్యం చెప్తుంది ప్రభువారు అంట హేబెలును తన అర్పణ అంగీకరించాను, కయ్యోనును తన అర్పణ అంగీకరించాలని చెప్తుంది కదా. సో వై ఇస్ లైక్ దట్? హలో, ఒకసారి ఆలోచించండి. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు బ్రదర్ ప్రేమ్ ఒక ఆఫరింగ్ తీసుకుని దగ్గరకు వచ్చాడు, జాన్సన్ ఒక ఆఫరింగ్ తీసుకుని దగ్గరకు వచ్చాడు. నేనేమో జాన్సన్ యాక్సెప్ట్ చేసుకుని ప్రేమ్ని రిజెక్ట్ చేశాను అనుకో,
ఎలా ఉంటుంది? కోపం వస్తుంది. ఎవరు కోపం వచ్చింది? కాయన్. ఇప్పుడు ప్రేమ కోపం వస్తే ఎవరి మీద రావాలి కోపము? నా మీద రావాలి కదా, కానీ అలా చూపించాడు కదా. అందుకే వాక్యం ఏం చెప్తే సార్, కయ్యోను కోపగించుకున్నాడు ఎవరి మీద? హేబెలు మీద. ఎందుకో తెలుసా? దేవుడు కయ్యోను యొక్క అర్పణ అంగీకరించుకోకపోవడం కారణం ఏంటి తెలుసా? డూ యు నో వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇట్? వాక్యం చెప్తుంది, హేబెలు విశ్వాసముతో అర్పించాడు, కయ్యోను అవిశ్వాసంతో అర్పించాడు. ఓకే, విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటికి నిజ స్వరూపమును అవసరం. దట్స్ గుడ్. సరే, ఈ మాటల్లో చెప్పాలంటే హేబెలు కయ్యోను విన్నారు, ప్రభు వారికి ఏది ఇష్టమైనదో అని విని దాన్ని పట్టుకుని చేసినప్పుడే ప్రభు వారిని యాక్సెప్ట్ చేస్తారు. మరి ప్రభు వారు ఏం విన్నారు? ప్రభు వారు ఏం చెప్పిన వాళ్ళు విన్నారు? సరే, లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్ వి గో విత్ ది నెక్స్ట్ చాప్టర్. కయ్యోను, నా ఫోన్ అయితే వెళ్ళడం చాలా సిద్ధంగా ఉందండి. ఐ వాస్ అబౌట్ టు సేమ్ మాట. ఎంతలా బయలుగానో చదవాలనుకుంటున్నారో ర్యాప్చర్ వెళ్ళినప్పుడు చదివేశాను. నాకు తెలిసిన ఒక దైవజనుల యొక్క టెస్ట్ మనీ నేను చూశాను. నేను ఆల్రెడీ మీ ఒక మిడ్ వీక్ సర్వీస్ నేను స్టే చేసుకున్నాను. అంటే ఎయిర్పోర్ట్లో కూర్చొని బాగా చదివేస్తున్నారంట. చదువు పెట్టిన పోస్ట్ ఏంటి సార్, ఈ జనవరి అయిపోయేటప్పటికల్లా నా బయట పూర్తి చేసేయాలన్నారంట. హలో కాబా, కెన్ యు ఇమాజిన్? నేను అంటానండి, దేవుని యొక్క వాక్యం ఎంతలా మనకు తెలుస్తుందో అంతలా ప్రభువాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఎంతలా ప్రభువాన్ని తెలుసుకోగలుగుతామో అంతలా ప్రభువాన్ని ప్రేమించగలుగుతాం. ఎంతలా ప్రభువాన్ని ప్రేమించగలుగుతామో అంతలా ప్రజలను ప్రేమించగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. when we know his word కదా, we know him. ప్రైజ్ ది లార్డ్. పక్కన చెప్పండి, ఎప్పుడైతే మీరు వాక్యాన్ని ఎరిగి ఉంటారో దేవుని కూడా ఎరిగి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, హెల్ప్ మీ టు ఫైండ్ ద స్క్రిప్చర్. చూద్దాం ఒకసారి. మనం కయ్యోను యొక్క హేబెలు యొక్క అర్పణ మనం చూద్దామండి. ఎన్నో అధ్యాయం అండి? 4వ అధ్యాయమా? ఓకే, లెట్స్ కంటిన్యూ టు రీడ్ ఫ్రమ్ ద 4th చాప్టర్. రెడీ, 1 2 3 గో. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యోను కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొనును. 2వ వచనం. తరువాత ఆమె అతని తమ్ముడు హేబెలును కనెను. హేబెలు గొర్రెల కాపరి, కయ్యోను భూమిని సిద్ధపరచువాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 3వ వచనం నుంచి చదువుదాము. అందరూ వినండి శ్రద్ధగా. రెడీ, 1 2 3 గో. కొంతకాలమైన తరువాత కయ్యోను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఓకే, హోల్డ్ ఆన్. కయ్యోను మనం ఇమాజినరీ గా పిక్చర్ చేసుకుందాము. కయ్యోను ఏం తీసుకొచ్చాడంట? పొలము పంటలో. హలో, ఏదో వాక్యం చూస్తున్నారండి, చదవండి. కయ్యోను భూమిని సిద్ధపరచువాడు. ఆయన ఏం తీసుకొచ్చాడంట? కొంతకాలమైన తర్వాత కొంతకాలమైన తర్వాత కయ్యోను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఓకే, కయ్యోను ఏం తీసుకొచ్చాడు? కొంత అర్పణ. ఓకేనా? 4వ వచనం. హేబెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలు అతని అర్పణను లక్ష్యపెట్టెను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు హేబెలు ఏం తీసుకొచ్చాడు? తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటి. హేబెలు ఫస్ట్ ఫ్రూట్ తీసుకొచ్చాడు. ఓకే, సే ఫస్ట్ ఫ్రూట్. బైబిల్ గ్రంథంలో మనం ఎక్కువగా దశమ భాగం గురించి మాట్లాడుతూ ఉంటాం, కానీ వాక్యం చెప్తున్నది మొదటిగా బైబిల్ గ్రంథంలో రివీల్ చేయని ఆఫరింగ్ ఏంటంటే ప్రథమ ఫలము. ప్రైజ్ ది లార్డ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రభువారు ఐగుప్తు నుండి విడిపించేటప్పుడు ఆయన ఐగుప్తు రాజు అయిన ఫరోతో ఏమంటాడు తెలుసా మీకు? ఇశ్రాయేలు ఎవరంటే దేవుని యొక్క హలో పిల్లలు కాదండి, ప్రథమ సంతానము. అందుకే ఏమంటే సార్, నువ్వు నా ప్రథమ సంతానం విడిపించలేదు కాబట్టి నేను వెళ్ళి నేను ప్రథమైన సంతానం చంపేస్తాను. ప్రభు ఏం చేశారు? హలో, మీ అందరూ వాక్యం చేస్తే నేను చూపిస్తాను మరి. ఓకే, సరే, మీకు వాక్యం చూపిస్తాను. నిర్గమకాండము జస్ట్ హోల్డర్. మనం దానికి వెళ్ళక మనకు
ఓకే ఇట్స్ ఓకే తీయండి 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మరి యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చును. మోషేతో ఇట్లా సెలవించెను, ఇశ్రాయేలీయులలో ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు మనుషుల యొక్కయు పశువుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి ప్రథమ సంతతిని అనగా ప్రతి తొలిచూలు పిల్లను ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము. ఓకే అది నాదని చెప్పి ఏమన్నారు? నాదని చెప్పి ఎవరు చెప్తున్నారు? ఏవు. ప్రవర్ ఏం చెప్తున్నారు? ఇట్స్ మైండ్. ప్రైజ్ ది లార్డ్. సరే మీకు తెలుసు కదా మనం యేసుప్రభువుని అంగీకరించిన తర్వాత మనందరము దేవుని యొక్క ఫస్ట్ బోర్న్ గా మార్చబడ్డామనేసి. డూ యు నో దిస్ రియాలిటీ? ప్రైజ్ ది లార్డ్. నేనేం దాచిపెట్టి చెప్పలేదు రోజు, మొత్తం ఓపెన్ గా చూపించాలనుకుంటున్నాను. ఓకేనా? You know, while I was listening to the message, but dear man of God, concern this first fruit, I said, oh my goodness, Arahana Mande Hello, so నేను డిస్కవర్ చేసిన విషయం ఏంటి తెలుసా? ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ టు అవర్ గివింగ్. చెప్పండి ప్రకటనతో, ప్రతిదీ కూడా మన యొక్క గివింగ్ కి కనెక్ట్ అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ప్రవరం మాట తెలుసా? ఈ లోకపరమైన డబ్బుల విషయంలోనే మనం నమ్మకంగా లేకపోతే ఆయన పరలోకపు ఇవులను మనకి ఇచ్చి ఏ విధంగా మనల్ని నమ్మకంగా ఎంచుతారండి? హలో, ఇఫ్ యూ హ్యావ్ నాట్ ఫెయిత్ ఇన్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్, వాట్ ఈస్ మేకింగ్ us to think that we will be faithful when God gives us the real things? Praise the Lord. ఎవరు అనుకుంటున్నా? ఇప్పుడు ఆదాము అవ్వ యొక్క జీవితం మనం చూసినప్పుడు వాళ్ళు ఎట్లా బ్రతకారండి? They have enjoyed their life? Yes. Seriously. వాళ్ళు శాపంలో బ్రతకారండి. ఓకేనా? ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో వాళ్ళు బ్రతకారు. దేవుడు వాళ్ళతో పాటు ఉండేనా? ఓకే, ఇప్పుడు ఆలోచిద్దాం. ఇట్స్ సో ఇంపార్టెంట్. మన యొక్క వ్యక్తిగత జీవితంలో, మన యొక్క పరిచర్యలో, మన యొక్క పిల్లల యొక్క ప్రవర్తన, మన యొక్క ఆర్థిక వ్యవస్థ, మన యొక్క ఆరోగ్యము, ఇవన్నీ దేనికి కనెక్ట్ అయ్యి ఉన్నాయి తెలుసా? మన యొక్క ప్రథమ ఫలము, మన యొక్క దశమ భాగంతో కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మన పిల్లలు ఎంతో కష్టపడి పెంచుతూ ఉంటాము, వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. కానీ ఎదుగుతున్న ప్రతిసారి మనకు రెబెలియస్గా మారిపోతున్నారు అంటే నాకు అర్థమే తెలుసా? ప్రైజ్ ది లార్డ్. మనం మన యొక్క దశమ భాగం విషయంలో, మనం మన యొక్క ప్రథమ ఫలమైన విషయంలో నమ్మకంగా లేమనేసి. ప్రైజ్ ది లార్డ్. మరి చర్చ్కి వస్తారా అంటే వాక్యం చెప్తుంది. చర్చ్కి వస్తారంట, ప్రార్థన చేస్తారంట, పాటలు పాడతారంట, సువార్త పరిచర్య చేస్తారంట. ఇవన్నీ చేస్తున్నా సరే వారి యొక్క హృదయంలో, వారి యొక్క మనసులో ఒక ఎంప్టీనెస్ ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. వి ట్రై ఎవ్రీథింగ్ టు డూ ద థింగ్స్ బై అస్. నేను అంటాను, లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అండి. ఎస్టింగ్ గ్రూప్ పాస్టర్ గారు విషయం చెప్పారండి. యాజ్ ఎ చర్చ్ లీడర్, యాజ్ ఎ చర్చ్ పాస్టర్, యూ హ్యావ్ టు పుట్ ద లార్డ్ అండ్ హిస్ వర్క్ ఫస్ట్, దెన్ యువర్ సెల్ఫ్, దెన్ యువర్ ఫ్యామిలీ, దెన్ ఎవ్రీథింగ్. మా దైవజన్ చెప్పిన విషయం ఏంటంటే, ఒక సేవకుడిగా, నాయకుడిగా ప్రభువారు ఆయన ఇచ్చిన పరిచర్యను అన్నిటికంటే మనం ముందు పెట్టినప్పుడే దేవుని యొక్క సంపూర్ణతను మనం అనుభవిస్తామని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. మా దైవజనులు ఈ యొక్క 50 days ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఎవ్రీ డే I will give 1 million for healing school అని చెప్పారు. You know how much 1 million in our language? ఒక 1 million 10 లక్షలు. ఎంతండి? అదేమి ఏదో ఐగర్ ఏదో చాలా పెద్ద ఉద్యోగస్తుడు అనేసి, లేకపోతే ఐగర్ అటువంటి వ్యాపారాలు ఉన్నాయని కావండి. ప్రైజ్ ది లార్డ్. ఎలా అవుతుంది తెలుసా? విశ్వాసం ద్వారా. ప్రైజ్ ది లార్డ్. సో ముందుగా మీకు అనౌన్స్ చేస్తున్నాను, మనం జనవరి 26th నుండి మార్చ్ 16th వరకు ఈ 50 days ప్రతిరోజు విత్తే అవకాశము ప్రభువు మనకి ఇచ్చారండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు
కబహసహన మందెహల బోసోకో. మీలో కొంతమంది రోజుకి 10 లక్షలు మీరు ఇవ్వలేరేమో. ఓకే, దట్స్ గుడ్. కానీ మీరు మీ దగ్గర ఎంత ఉందో దాంతో మీరు స్టార్ట్ చేయండి. హలో, ప్రైజ్ ది లార్డ్. ఏమన్నా అందరినీ చూడలేకపోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. See, God is faithful. God is faithful. ఓకే, సరే ఒకసారి మీకు నేను చెప్పేది మీకు ఇంకో అర్థమవుతుందని చెప్తాను. ఇంకోసారి రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనమండి. రోమిలకు రాసిన పత్రిక తీసారా? 11వ అధ్యాయం 16వ వచనం. సరే అమ్మా, ముద్దలో అందరూ చదువు. For if the first fruit be holy, the lump is also holy. If the root be holy, so are the branches. సరే తెలుగులో. ముద్దలో మొదటి పిడికెడు ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. ముద్దంతయు పరిశుద్ధమే. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటకు అర్థం అవుతుంది ఎవరికైనా? Yes sir. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎప్పుడైతే ప్రభు వారికి ఇవ్వాల్సినది నువ్వు ఇచ్చినప్పుడు మిగతాదంతా పరిశుద్ధపరచబడుతుంది. ఒకవేళ ప్రభు వారికి ఇచ్చేది నువ్వు ఇవ్వకపోతే మిగతాదంతా పాడైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రథమ ఫలం అనగా మీకున్న ఆలోచన ఏంటంటే హౌ యూ కుడ్ గివ్ ఎ ఫస్ట్ వన్. ఎస్, ఇప్పుడు ఇయర్లో జనవరిలో నువ్వు సంపాదించుకున్నదంతా నువ్వేం చేస్తావు? ఫిబ్రవరి మొదటి వారంన నువ్వేం చేస్తావు అంటే ప్రభు వారికి ప్రథమ ఫలం నువ్వు ఇస్తావు. అప్పుడు ఏమైపోతుంది తెలుసా? నీ యొక్క ఫిబ్రవరిది, మార్చిది, ఏప్రిల్ది, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ ఇన్కమ్ అంతా ప్రొటెక్ట్ చేయబడుతుంది. లేకపోతే మనకు పరిస్థితి నేను నన్ను కూడా ఇంక్లూడ్ చేసి చెప్తున్నా. మన పరిస్థితి ఎలా ఉండదంటే సంపాదిస్తూ ఉంటాం కానీ డబ్బులు ఎక్కడ కనపడదు. ఓకే, ఇంకా దారుణమైన విషయం చెప్పనా? సంపాదిస్తూ ఉంటాము, మన కోసమైనా దేవుని కోసమైనా ఖర్చు పెట్టకుండా వేరే వాటికి ఖర్చు పెట్టి వృధా చేస్తూ ఉంటాం. అది మెడికల్ బిల్స్ అవ్వచ్చు. కెన్ యూ ఇమాజిన్ what we are losing by not giving our first fruit and tithe? మనకు ప్రథమ ఫలం, మనకు దశమ భాగం ఇవ్వకుండా అసలు మనం ఏం కోల్పోతున్న విషయము మనకు తెలిస్తే జాగ్రత్త ఉంటామండి. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ లార్డ్ జీసస్. ప్రైజ్ ది లార్డ్. నేను దేవుని కృపలో కొన్ని విషయాలు చెప్పగలుగుతానండి. నేను ఎక్కడ వర్క్ చేసినా కానీ ఆ వర్క్ చేసిన ప్లేస్లో నాకు ఇచ్చిన శాలరీస్లో నా ఫస్ట్ మంత్, నా సెకండ్ మంత్ కూడా నేను ప్రథమ ఫలంగా దేవుడికి ఇచ్చానండి. ప్రైజ్ ది లార్డ్. నాకు పర్సనల్గా వచ్చిన ఇన్కమ్లో నేను చెప్తున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఇంకా దశమ భాగం విషయంకి వస్తే ఐ హావ్ టు థింక్ అండ్ రీథింక్ అబౌట్ దిస్. అంటే కొన్నిసార్లు మనకున్న పరిస్థితులను బట్టి ఈ యొక్క దేవుని రాజ్యం కన్నా మన అవసరత ఎక్కువ కనపడుతుంది అని మనకు అవసరత తీర్చుకుంటూ పోతా ఉంటే ఏమైపోతుంది సార్? రేపటి రోజు ఆ ఆశీర్వాదంలో వస్తూ ఉంటాయి కానీ మనం అమ్మించుకొని పోతా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. If I ask, please raise your hands. You are so faithful in your tithe అని అడిగితే మీ యొక్క దశమ భాగం, ప్లీజ్ డోంట్ రేజ్ యువర్ హ్యాండ్స్. మీ యొక్క దశమ భాగం విషయంలో నేను నమ్మకంగా ఉన్నాను అనేవారు ఎవరైనా ఉంటే చేతులు పైకి ఎత్తండి అంటే ఎంతమంది ఎత్తగలుగుతారండి? ఎత్తొద్దు. సరే, మేము ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఎంతమంది దశమ భాగం ఇస్తున్నారో, ఎంతమంది ప్రథమ ఫలం ఇస్తున్నారో మన చర్చ్లో నాకు పూర్తి ఐడియా లేదండి. ఓకేనా? లేకపోతే పాస్టర్ గారు వీళ్ళు దశమ భాగం ఇస్తున్నారు, వీళ్ళు ఇస్తలేదు అనే ఐడియాతో మాట్లాడుతున్నారు, ముందే చెప్పేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. సరే, మీరు ఇచ్చే దశమ భాగం అయినా, మీరు ఇచ్చే ప్రథమ ఫలం అయినా మీరు వ్యక్తిగతంగా సేవకుడు ఇస్తలేదండి. అది ఎవరైనా వాక్యం చెప్తుంది? Are you giving to me? No. Then you are losing.
whom you are giving them. God. Praise the Lord. Hallelujah. ప్రథమ రోజు everyone has to be happy, right? Oh Lord Jesus. You know, when we are faithful to the word of God, we'll be so happy and joyful. Okay. ఒకసారి మనము సామెతలకు వెళ్దామండి. సామెతలు 20 అధ్యాయము 25 వచనం చూసుకుందాము. కబహ సహనమాంది. లేని కొన్ని వాక్యాలు బైబిల్లో ఎందుకుంటాయో తెలియదు. కానీ చదువు. చదువు గట్టిగా. వివేచింపక అందరూ వాక్యం చూస్తున్నారా? ప్లీజ్ మన క్రైస్తవ మనకు మంచి అలవాటు ఏంటంటే వాక్యాలు వచ్చినప్పుడు వాక్యాలు చూద్దాము. ఆ వాక్యాలు కనపడుతున్నాయా? కనపడుతున్నాయి క్లారిటీగా? ఓకే చదవండి. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు నొక్కుకొనిన తర్వాత దాని గురించి విచారించుటయు ఒకరికి ఉరి అని చెప్పండి. ఉరి అంటే ఏంటి అసలు అర్థము? నీ యొక్క దశమ భాగం నీ యొక్క ప్రథమ ఫలం ఇవ్వకపోతే దానికి వచ్చే కీడు చాలా ఉంటున్నాయి. నేను చెప్పేశాను, తర్వాత మీ జీవితం ఏంటి ఇలా అయితే అడగొద్దు ప్లీజ్. ఓకేనా? నేను విన్నప్పుడు ఎంతమంది విన్నప్పుడు కొంచెం గిల్టీ ఫీల్ అయ్యారండి. ఓ లార్డ్, ఐ వాస్ అన్ఫేత్ఫుల్ ఇన్ లిటిల్ థింగ్స్. హలో, అది మంచిదండి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడో మనం అంటాం కదా ప్రథమ విషయం గురించి. ఓకే, మిమ్మల్ని చూసినప్పుడు నన్ను చూసి మాట్లాడతాను కదా అనుకోద్ది ప్లీజ్. ఎనీథింగ్ టు ఆర్గ్యూ, ప్లీజ్ గో అండ్ ఆర్గ్యూ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, ఒకసారి సామెతలు 3:9 చదువుదాం. సామెతలు 3:9. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. ఓకే, మన ప్రభువుని ఏ విధంగా గణపరచాలంట? ప్రభువుని స్తుతిస్తున్నాను ప్రభువా, నేను గణపరుస్తున్నాను ప్రభువా, నీ మహిమపరుస్తున్నాను ప్రభువా. ఓకే, దట్స్ గుడ్. కానీ ఇంకొంచెం డెప్త్ గా మనం చదవాలి. మనం ఏ విధంగా ప్రభువుని గణపరచిన వాక్యం చెప్తుంది చదవండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అంటే ప్రథమ ఫలం ఎవరైతే ఇస్తున్నారో దేవుని దృష్టిలో వారు ఏం చేస్తున్నారంట? సరే జస్ట్ ఈ సీజన్ కి అయితే మీరు రెస్పాండ్ అవ్వండి. దాని తర్వాత మీరు టైం తీసుకొని ఈ విషయంలో టైం తీసుకొని చేయడానికి ప్రభువుని ఏ విధంగా కనపరుస్తాం? మరి ప్రథమ ఫలము ఇస్తలేదు అంటే దానికి అర్థం ఏంటి? హలో, యు నో ఇట్స్ సో ఈజీ టు సే లార్డ్ ఐ లవ్ యు సో మచ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం నైనా, నీ కోసం నేను ఏమైనా చేయగలుగుతాను, కాదు ప్రాణం తీసుకొని అయినా. ఇట్స్ సో ఈజీ కదా. ప్రభు give your tithes, give your first. Bro, ఇది మాత్రం bro. కొన్ని సార్లు మనం ప్రభువుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ మనల్ని ప్రేమించుకుంటా ఉంటామండి. నేను అంటాను, ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ టు యువర్ సేయింగ్స్, డోంట్ యు థింక్ గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్ టు హిస్ సేయింగ్స్? మీరు ఇవ్వడంలో నమ్మకం ఉన్నప్పుడు మిమ్మలను మీ యొక్క సంతానములను చూసుకుంటాను అన్న ప్రభు అపనమ్మకస్తుడండి. హలో, ప్రైజ్ ది లార్డ్. ఎవరు అర్థమవుతుందా? ఇప్పుడు ప్రభు దశమ భాగం ప్రథమ ఫలం ఇవ్వండి అన్నప్పుడు ప్రభు నువ్వు చెప్పావు కదా ప్రభు దానిపై నేను ఉంటాను అని నీవే నీ మాట మీద నమ్మకం ఉంటే ప్రభు నేను చూసుకుంటానన్న విషయంలో నమ్మకం ఉండడా? బట్ వీ వాంట్ టు డూ ద థింగ్స్ రివర్స్. ప్రభు నా బాగా చూసుకో, అప్పుడు నీకు ఇస్తాను. ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. అంటే ప్రభువారు ఈ ఆదం అవన్నీ ఏం చేసిన టెస్ట్ చేసిన చెప్పండి. యు నో గాడ్ విల్ టెస్ట్ యూ. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో నువ్వు 9th నుంచి 10th రావాలంటే స్కూల్లో ఏం చేస్తారండి? పరీక్ష పెడతారా? ఆ పరీక్షలో పాస్ అయితే ఏం చేస్తారు? నెక్స్ట్ క్లాస్ తీసుకెళ్తారు. అదే విధంగా ప్రభువు వారు నీ యొక్క జీవితంలో నీకు కొంచెం ఇస్తారండి. కొంచెం ఇచ్చి తిరిగి వరా అంటాడు.
ఆ విషయంలో నమ్మకం ఉంటే ఆయన ఏం చేస్తారు, నేను ఇంకా ప్రమోట్ చేస్తారండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనేసి promotion is coming to you అని నేను చేస్తాను, ఆమేన్ ఆమేన్ ఆమేన్. కానీ దాని వెనకాల చేయాల్సినవి ఉంటాయండి. For example, I prophesy like this. I prophesy in the name of Jesus. Who are single this year, before the rapture, you'll get married అని అనుకోండి. ఆమె అంటే సరిపోరండి. ఏం చేయాలి వెనకాల? ఏం చేయాలి? ఎవరు మ్యాట్రిమోనియల్ పెట్టడం లేదు. దానికన్నా గొప్ప విషయం ఏంటా, గెట్ ఆన్ యువర్ నీస్ and pray to the Lord. ప్రభు వారు ఏ విధంగా ఏ రోజు ఏ వస్త్రాలు వేసుకోవాలి, ఏ సెంట్ కట్టుకోవాలి, ఎవరు రీచ్ అవ్వాలని నడిపిస్తారండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. I don't know about my God is so faithful to me in my life. నా జీవితంలో నమ్మకమైన దేవుడుగా ఉన్నాడండి. మరి మీ జీవితంలో? yes, హల్లెలూయా, మా జీవితంలో నమ్మకమైన దేవుడుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను మీకు స్క్రిప్చర్ చూపించాను కానీ మీకు చెప్తాను, ఆలోచించండి. అది కీర్తనలో సామెతలో దొరికేస్తుంది మీకు. మన ప్రభు వారిని ఏ విధంగా అర్థం చేసుకుని ఆయనతో ఉంటామో ఆయన కూడా ఆ విధంగా మనం దొరకడండి. ఎవరు అర్థమైందా? అంటే నీకున్న చిన్న మెదడుతో నువ్వు క్యాలిక్యులేట్ చేస్తూ ప్రభుత్వం అంటే ప్రభు వారు కూడా తనకున్న మెదడుతో క్యాలిక్యులేట్ చేసి తను రెస్పాండ్ అవుతాడంట. ప్రైజ్ ది లార్డ్. నువ్వు గ్రేషియస్ ఉన్నావు అనుకో, ప్రభు అనేది గ్రేషియస్గా ఉంటాడండి. నువ్వు ఏదో కఠినంగా ఉన్నావు అనుకో, నీకు మొత్తం కఠినత్వంగా ఉంటుంది లైఫ్ అంతా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇంకా కొన్ని స్క్రిప్చర్స్ చూపించమంటారా? హలో, డూ వాంట్ టు సీ సమ్ స్క్రిప్చర్స్? ఓకే, నిర్మకాండం 3వ అధ్యాయం వెళ్ళిపోతాము. ఇంకా మీకు 2 వర్షాలు చూపిస్తాను మ్యాక్సిమం. ఓకేనా? నిర్మకాండం 3వ అధ్యాయము మొదటి 2 వర్షాలు చదువుతామండి. లెట్స్ గో 1 to 3. మోషే yes please continue. మోషే మిద్యాని యాజకుడైన మోషే మిద్యాని నా గోరి భాష తప్ప ఎవరు నిలబడలేదు. దేవుడు చలో, మోషే మిద్యాను యాజకుడైన యెహోవా తన మామ మందను మేపుచు ఆ మందను తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలు యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతను చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. సరే, అలా అది చదివేసి కంటిన్యూ చేద్దాం మనము. వి గో విత్ 11th verse. ఆ చదువుకుంటూ వచ్చేస్తే, అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకుని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైయుందును నేను నిన్ను పంపితిననుటకును అది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తర్వాత మీరు మీ పర్వతము మీద దేవుని సేవించుదురనెను. నెక్స్ట్ కండి. మోషే చిత్తగించుము నేను ఇశ్రాయేలీయులకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుడు అడిగాను. అందుకు దేవుడు నేను ఉన్నవాడను ఓకే మోషేతో చెప్పెను. మరియు ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెనని. ఓకే, లెట్స్ మీట్. ఎవరైనా అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. ఐ థాట్ ఓకే, ఎవరికి అర్థమవుతుందా? ప్రభువా నువ్వు వెళ్ళమంటున్నావు, నీ పేరు ప్రభువా? నేనని చెప్పరా? నేను ఐగుప్తి రాజుకి పోయి ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు పంపించారంటే ఏం చెప్పాలి? ఓకే, 11వ వచనం.
మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను నీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడనైన యెహోవా నీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. ఓకే, కంటిన్యూ. నీవు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని. ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు, హెత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులున్న దేశమునకు మిమ్మును రప్పించేదనని సెలవిచ్చితినని వారితో చెప్పుము. ఓకేనా? ప్రైజ్ లార్డ్. అలా పెట్టుకొని ఇప్పుడు మనము సంఖ్యాకాండంకి వెళ్దామండి. సంఖ్యాకాండము తర్వాత ఎజికేల్ ఈ రెండు చూసుకుందాం. సంఖ్యాకాండము 18వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా అహరోనుతో ఇట్లా నేను నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ సేవలోని దోషములకు ఉత్తరవాదులు. నీవును నీ కుమారులను మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు. మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రీకులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసుకుని రావలను. వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులను సాక్షపు గుడారము ఎదుట సేవ చేయవలను. వారు నిన్నును గుడారం అంతటిని కాపాడుచుండవలను. అయితే వారును మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠము నొద్దకైనను సమీపింపవలదు. వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారములోని సమస్త సేవ విషయములలో దాన్ని కాపాడవలను. అన్యుడు మీ యొద్దకు సమీపింపకూడదు. ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలను. అప్పుడు ఇశ్రాయేలీల మీదికి కోపము రాదు. ఇదిగో నేను ఇశ్రాయేలీల మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసుకుని ఉన్నాను. ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేయుటకు వారు యెహోవా వలన మీకు అప్పగింపబడి ఉన్నారు. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటినీ విషయములోను అడ్డతెర లోపలి దాని విషయములోను యాజకత్వపు జరుపు సేవ చేయవలను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించిన ఎడల మరణ శిక్ష నొందును. ఇప్పుడు 8వ వచనం అంతా కలిసి చదువుదాం. లెట్స్ గో 1 2 3 4. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను ఇదిగో ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠించిన వాటన్నిటిలో నా ప్రతిష్ఠను కాపాడు పని నీకు ఇచ్చినాను. నెక్స్ట్ అభిషేకమును బట్టి అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడలను నీకును నీ కుమారులకు నిలిచి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. చేతులు పైకెత్తొద్దు. ఆఫరింగ్ టైం అనగానే ఎవరికైనా మనం ఆఫరింగ్ ఇచ్చి వెళ్ళివు అని చెప్పాము ఎప్పుడైనా? నువ్వు ఎలా కూర్చుంటావు? మీ పిల్లలు అంటే ఆఫరింగ్ ఇచ్చిపోవరా? నో సార్. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? డోంట్ పాస్ యువర్ ఆఫరింగ్స్. ఓకేనా? మనం ఏం చేయాలంటే నువ్వు రిసెప్షన్ వెళ్ళి నీ ఆఫరింగ్ వాక్యం చెప్తుంది
మన ఆఫరింగ్ అనేది ఎప్పుడైతే అనాయింటింగ్ కి కనెక్ట్ చేస్తామో అది ఫ్రూట్ఫుల్ అవుతుంది. ఓకేనా? వాక్యం చెప్తుంది అహరోను యొద్దకంట మనం ఏం చేయాలంటే మనకు ఆఫరింగ్ మనం తీసుకొచ్చినప్పుడు ఆ ఆఫరింగ్ ఎవరు బ్లెస్ చేస్తారంటే ప్రధాన యాజకుడు బ్లెస్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనందరం యాజకులమేనా? ఎవరికి యాజకులు? అంటే యాజకుడు మీరు చేసే పని ఏంటి చెప్పండి? గివ్ ప్రైజెస్ టు ది లార్డ్. ఓకేనా? కానీ మీరు ఇచ్చిన ఈ యొక్క ఆఫరింగ్స్ ఉంటాయి కదా, వాటిని ఎవరు బ్లెస్ చేయాలంటే ఎవరైతే మీకు పాస్టర్గా ఉన్నారో. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను అంటే మీరు తెచ్చిన ఆఫరింగ్ బ్లెస్ చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఇంకో వాక్యం చెప్పిస్తాను, దాని ముందు ఒక సేయింగ్ చెప్తాను. ద ప్రాస్పరిటీ ఆఫ్ ది బ్రెదరెన్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పాస్టర్. ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు మేక్ మీ రిచ్. ఓకేనా? ఐఎమ్ ఆల్రెడీ రిచ్. థ్యాంక్ యూ లార్డ్. మీరు ఎప్పుడైతే మీ యొక్క ఆఫరింగ్స్ మీరు తీసుకొస్తారో నేనేం చేస్తానంటే దాని మీద బ్లెస్సింగ్ ప్రొనౌన్స్ చేస్తాను. అప్పుడు అది మల్టిప్లై అవుతుంది. అలా కాకుండా మీరు ఇవ్వాల్సిన దశభాగం ఇవ్వకుండా వేరే దానికి మీరు ఖర్చు పెడితే దాని మీద ఎవరేం పలుకుతారో మీకు ఏమైనా ఐడియా ఉందా? సరే, ఎజికేల్ దిద్దాం. ఆఖరి వచనంగా 44వ వచనం, 44వ అధ్యాయము 30-31 లాస్ట్. ప్రతిష్ఠిత అర్పణములన్నీ ఆఖరి వచనం చదవండి. ఈ ప్రతిష్ఠిత అర్పణములన్నిటిలోను సిస్టర్ గ్లోరీ ఎక్కడ చదువుతున్నాం అంటే రోజు ఎజికేల్ 44వ అధ్యాయము 30-31 అందరూ తీసారా? సంఖ్యాకాండంలో ఉన్నారు జాన్సన్. వాడేక్కడ ఆయన ఫాస్టింగ్ అన్నమాట. ప్లీజ్ చేంజ్. ఓకే, రెడీ 1 2 3 చదువు. నీ ప్రతిష్ఠాత్మకులన్నిటిలోను తొలిచూలు వాటిలన్నిటిలోను మొదటివియు ప్రథమ ఫలములన్నిటిలోను మొదటివియు యాజకులకును మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు. ఎట్లా? ఎవరికి? మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు. మీ కుటుంబంలో ఆశీర్వాదం కలగడం మీరు ఏం చేయాలి? ముందుగా పిసికిన పిండి మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇయ్యవలెను. పక్షులలోను పశువులలోను తనకు తాను చచ్చిన దానిని చీల్చబడిన దానిని గాని యాజకుడు భుజించకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు అర్థమైంది వాక్యం? మనము మనకు ప్రథమ ఫలమును మనకు దశమ భాగమును ఎప్పుడైతే ప్రభు వారికి ఇస్తామో సంఘ కాపరి ద్వారా, సంఘ కాపరి దేవుడికి ప్రతినిధిగా దాని బ్లెస్సింగ్ ప్రొనౌన్స్ చేస్తాడు. అప్పుడు ఏమైపోతుందంటే నువ్వు నీ ఫ్యామిలీగా నువ్వు బ్లెస్ చేయబడతావు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మరి ఇది ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉందా, న్యూ టెస్టిమెంట్ లో కూడా ఉందా? ఓల్డ్ టెస్టిమెంట్ ఉంది. వాక్యం చెప్తుంది దేవుడు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఆయన అపోస్తులను, ప్రవక్తలను, సువార్థికులను, కాపరులను, బోధకులు నిర్ణయించారంట. ఎందుకు? ఎందుకండి? ఒకటి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, రెండోది సంఘం యొక్క పరిచర్య కొరకు. ప్రైజ్ ది లార్డ్. సి ఇప్పుడు నేను ఓవరాల్ గా ఏం చెప్తానంటే దశమ భాగం అనగా మీ నెలలో మీకు వస్తున్న శాలరీలోకి వెళ్ళి ఒక 10% తీసుకుని మీ ప్రభువారికి ఇస్తారు. ఓకేనా? ఫస్ట్ ఫ్రూట్ అనగా సంవత్సరంలో మొదటి నెల యొక్క జీతమును మీరు ఏం చేస్తారంటే ప్రభు వారికి ప్రథమ ఫలముగా మీరు అర్పిస్తారండి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇది ప్రాక్టీస్ చేసి చూడండి. ఏ విధంగా మీరు స్పిరిచువల్గా, ఇంకా ఫిజికల్గా, మెంటల్గా, హెల్త్గా, ఫినాన్షియల్గా మీరు ఇంకో స్టేజ్లో ఉంటారండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన యొక్క దైవజనులు పాస్టర్ క్రిస్టియా గారు ఉన్నారు కదా, ప్రెసిడెంట్. ఆయన అంతలా బ్లెస్ అవ్వడం కారణం ఏంటో తెలుసా? మిలియన్స్ అండ్ బిలియన్స్ దేవుని యొక్క రాజ్యం కొరకు ఆయన ఖర్చు పెట్టరు కనుక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, సంఘ సభ్యులుగా మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఏముంటుందో నాకే తెలియదు, కానీ అది సేవకునిగా నాకు మాత్రం దేవుని యొక్క పరిచర్య ప్రాధాన్యత ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇచ్చిన ప్రతి దానిలోకి వెళ్ళి నేను ఏ విధంగా దేవుని కొరకు ఖర్చు పెట్టాలో ఆలోచిస్తూ ఉంటారు. ఓకేనా? అంటే ఏం తెలుసు మీకు?
మీరు ఎప్పుడైతే దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇస్తారో దేవునికి రాజ్యం ఆ విధంగా విస్తరిస్తున్నాడు. లేకపోతే ఏమవుతుంది తెలుసా, దేవుని యొక్క రాజ్యం అనేది విస్తరించకుండా ఆగిపోతుంది. విన్నారా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క హీలింగ్ స్ట్రీమ్స్ లో మాకున్న ఆలోచన ఏంటంటే మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క స్టేట్ లో హీలింగ్ స్ట్రీమ్స్ అనేది మనం జరగాలి ప్రణాళిక కలిగి ఉన్నాం. ఓకేనా? నేను కలిగి ఉన్నాను. ఇప్పుడు సంఘంగా మీరు ఏం చేయాలంటే ఇది ఏ విధంగా ముందుకు కొనసాగింపబడాలో దాని కొరకు మీరు విత్తనం విత్తినప్పుడు ఏమైపోతుంది తెలుసా, ఆ గోల్ అనేది కంప్లీట్ అవుతుందండి. లేకపోతే ఏమవుతుంది, మనందరూ క్రీస్తు శరీరమా, ఒక చేయి పని చెప్పితే ఎలా ఉంటుంది? హలో, మనం అనుకుంటాము నేను ఏం చెప్పినా పర్లేదు అంత బాగుంటుందో, ఏం చెప్పితే ఏమో తెలుసా పక్షవాంశంలాగా ఉంటాం. అంతేనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చేయండి పాస్టర్ గారు మీరు వాకింగ్ చెప్పుకొని నేను కథ ఉందని అనుకో, ఎలా ఉంటుంది అవన్నీ? ఎలా ఉంటుందండి? నాకు రెండు కళ్ళు పని చేస్తున్నాను అనుకోండి, ఒక రోజు అనుకున్నాను కళ్ళు ఈ రోజు పని చేయగలను, 2 కళ్ళు మూసుకున్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? హలో, ఇప్పుడు వినండి, సంఘంలో ప్రతి ఒక్క మెంబర్ రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు వర్క్ చేస్తేనే దేవుని యొక్క సంపూర్ణతతో మనం ముందుకు వెళ్ళగలుగుతాము. చూసావా దేవుడు ఎంత ఇంపార్టెన్స్ మనకి ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ఫర్ ఎగ్జాంపుల్ జాన్సన్ కి తన జాయిన్ అయిన ఫస్ట్ మంత్ కే సెకండ్ మంత్ కే ప్రమోట్ చేశారండి, సాలరీ ఇంక్రీజ్ చేశారు. అప్పుడు జాన్సన్ ఏం చేయాలి? ఇంక్రీజ్ అయిన దాన్ని ప్రథమ ఫలం ఇవ్వచ్చు, లేకపోతే మొత్తం కూడా ఇవ్వచ్చు. ఫస్ట్ క్రిస్టియన్ గారు అంటే దేవుడి కోసం ఏమైనా చేయనప్పుడు చాలా పెద్దగా చేయాలనుకుంటారు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రభు వారు నీ గురించి ఏమైనా చేయాలన్నప్పుడు చిన్నగా చేస్తారా పెద్దగా చేస్తారా? ప్రైజ్ ది లార్డ్. సరే, నేను కొంచెం స్మూత్ గా ప్రథమ ఫలం నుంచి నేను చెప్పాను, కానీ టైం తీసుకుని యూట్యూబ్లో ఇంకా టెలిగ్రామ్లో పాస్టర్ క్రిస్టియన్ గారు ఫస్ట్ ఫుడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, మీరు వినండి. ఓకేనా? I promise you, if you are not facing your title first fruit kada, you will be terrified. Praise the Lord. వెంటనే నేను ఫస్ట్ ఫుడ్ మెసేజ్ వినగా నాకు తెలుసుకోవడం సేవ కోసం మాట్లాడడం మొదలుపెట్టనమాట. ఏసీ మీ యొక్క పరిచర్య అది ముందుకు వెళ్ళకపోవడానికి, ఇటువంటి కంటిన్యూస్గా అనారోగ్యం రావడానికి కారణం ఏంటంటే మీరు ఫస్ట్ ఫుడ్ టైటిల్ మీరు తెచ్చుకోలేదని చెప్పినాను. ప్రైజ్ ది లార్డ్. మీరు పాస్టర్ గారు ఇవన్నీ నిజమే అంటారా, ఇవన్నీ వర్కౌట్ అవుతాయా? సరే, దానిలో ఫెయిత్ఫుల్ లేకుండా ఉన్నా కదా ఇక్కడ పైకి వచ్చావా? నేను అందరూ మాట్లాడుతున్నా. ఆర్ యు బ్లెస్డ్ వెన్ యు నాట్ గివింగ్? హలో, ఎవరైనా చెప్పగలరా ఎస్ ఐఎమ్ సో బ్లెస్డ్ వితౌట్ మై గివింగ్ అనేసి? హలో, ప్రేమ ఏం చేస్తుందంటే ఇస్తుందండి. ఎవరిని కొడుకున్నారు ఏముంటుందండి? దేవుడి యొక్క ఎంతో ప్రేమించి. నేనేమి ఎవరిని బలవంతం చేస్తలేదు, ఒత్తిడి చేస్తలేదు. మీరు మీ జీవితంలో మీ కుటుంబంతో దేవునితో హ్యాపీగా ఆ యొక్క ఫెలోషిప్ కంటిన్యూ అవ్వాలి, పరిచయం బాగా జరగాలంటే అన్ని క్లోజ్ చేసుకొని ఇది ఫాలో అని చాలు. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ క్రిస్టియన్ గారు అన్న విషయం ఏంటి సార్, ర్యాప్చర్ అయిపోతున్నాము అని నమ్మకం లేకపోతే ప్లీజ్ ఓపెన్ చేయక, ప్రే ఇన్ ద టైం, స్టడీ ద వర్డ్. నీకు విశ్వాసం వస్తే అప్పుడు పని పూర్తి చేద్దామని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, లెట్స్ ఆల్ స్టాండ్ టుగెదర్. ఫస్ట్ యేసు ప్రభువుని యొక్క సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించినప్పుడు ద మోస్ట్ బ్యూటిఫుల్ లైఫ్ వి విల్ ఎంజాయ్ ఇట్. మనం మన జనరల్ ఆఫరింగ్స్ తీసుకున్న తర్వాత, అంటే సర్వీస్ ఆఫరింగ్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఫుడ్ ఇచ్చేవారు, ఫస్ట్ ఫుడ్ ఇస్తున్నవారు అక్కడ ఎన్వలప్స్ మీద మీ పేరు రాసి యూ విల్ కమ్ అండ్ డ్రాప్ ఎట్ ద ఆల్టర్. ఓకేనా? సరే, ఈ వాక్యం వింటున్న నువ్వు ఇంకా యేసు ప్రభువానికి సొంత రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించలేదు అనే వ్యక్తిగా ఉంటే నాతో అదే మాటలు చెప్పి రక్షింపబడతావు. యేసయ్యా, నీవు నా కోసము చనిపోయి తిరిగి లేసావని హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను మరియు నోటి ద్వారా ఒప్పుకుంటున్నాను. ఆమేన్. ఈ మాట చెప్పిన నువ్వు రక్షింపబడ్డావు, దేవునికి జీవం పొందుకున్నావు. ప్రైజ్ ది లార్డ్.